హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు అయితే నేనైతే అన్నం తింటున్నాను. నైట్ వచ్చేసి నేను ముందే తినేస్తున్నా. కొంచెం మామూలుగా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం నీరసంగా ఉందని చెప్పేసి ఇక లేట్ అవుతుందిలే అని ఇక నేను ముందు తినేస్తున్నానండి. ఇక ఈరోజు అయితే ఇక నేను తిన్నాక ఇక వాళ్ళు పెడతాను మా అబ్బాయికి వాళ్ళకి. ఇక ఎందుకంటే ఇక ఏ రోజు కొద్దిగా ముందు తింటున్నానులేండి. చూడండి, అన్నం అయితే పెట్టుకున్నా. కర్రీ వచ్చేసి చిక్కుడుకాయల ఫ్రై అయితే చేసినామండి. చిక్కుడుకాయలు అయితే చెట్టుకి మళ్ళీ ఇక ఇక మనం ఏ కూరగాయలు వేసుకుంటే ఇక 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఇక కాస్తానే ఉంటాయండి. పెరిగిపోతాయి. మొన్న కోసాం కదా చిక్కుడుకాయలు కాకరకాయలు, నిన్న మళ్ళీ కోసాము కాకరకాయలు. చాలా అయినాయండి, మీకు చూపిస్తాను. ఇక ఇటు చూడండి, ఫ్రిడ్జ్లో అయితే ఉన్నాయి మీకు. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. చూడండి, కనిపిస్తుందా? ఫ్రిడ్జ్ అయితే తీస్తాను, చూపిస్తాను మీకు ఇవన్నీ. చూడండి, మీకు ఇవన్నీ చూపిస్తాను. తలకాయ నొప్పి వస్తుంది, కొద్దిగా నీరసంగా ఉంది. ఇగో కాకరకాయలు కనిపిస్తున్నాయా మీకు? ఇవన్నీ కాకరకాయలే. నిన్న కాకరకాయ టమాటా కర్రీ చేసినాం. ఇగో కాకరకాయలు కనిపిస్తున్నాయా? మళ్ళీ పక్కన వాళ్ళకి కూడా కొన్ని అయితే పెట్టినామండి. ఇగో కాకరకాయలు. ఇగో వంకాయలు చిన్న చిన్న టమాటాలు చెట్లు చూపించాను కదా మీకు. చిన్న చిన్న కాయలు, గ్రేప్స్ లాగా ఉన్న కాయలు చూపించాను కదా. ఇక అవి ఇంకో టమాటాలు. ఇవన్నీ వంకాయలే, చెట్లు కాసిన కాయలు ఇవి. ఇంకా ఉన్నాయి వంకాయలు అయితే చెట్లు కొన్ని. ఇగో 1 కేజీ దాకా అటు ఇటు ఉంటాయి. సారీ, ఇదిగోండి. ఇంకా చిక్కుడుకాయలు చూడండి, చిక్కుడుకాయలు ఎన్నండి. ఇంకా చిక్కుడుకాయలు చూడండి, ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. 1 కేజీ దాకా ఉంటాయి. ఇవాళ వండాము, ఫ్రై చేసింది అమ్మ. ఇగోండి చిక్కుడుకాయలు కనిపిస్తున్నాయా? దగ్గర కనిపిస్తున్నాయా? అన్నీ పెద్ద పెద్ద గింజలు అయితే లావుగా ఉన్నాయండి. ముదిరినకాయలు అంటారు కదా, ముదిరినకాయలు, నాటుకాయలు, నాటు చిక్కుళ్ళు అండి. ఇవన్నీ చిక్కుళ్ళే. 1 కేజీ దాకా ఉంటాయి. ఇప్పుడు 1/2 కేజీ దాకా ఇప్పుడు ఫ్రై చేసింది. ఇవన్నీ చెట్టుకాయనండి. ఇంక మళ్ళీ రేపు ఆగితే మళ్ళీ ఎల్లుండికి చిక్కుడుకాయలు ఇంకా కాస్తున్నాయి. వంకాయలు పెద్దగా అవుతున్నాయి. కాకరకాయలు ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. ఇక మాకు ఇంట్లో కూరగాయలే సరిపోతున్నాయి. మాకు కూరగాయలు ఈ మధ్య ఎక్కువ కొనుక్కోవట్లేదు. టమాటాలు 1 కేజీ 2 కేజీలు కొనుక్కుంటే ఇక ఇవి కూరగాయలు అవివే సరిపోతున్నాయి మాకైతే. ఇక ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తాను ఇవైతేగా.
స్టాండ్ ఉంటాం మూలానే ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేయదు కావట్లేదండి. అవి కూరగా తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది స్టాండ్కి తగులుతుంది. కొద్దిగా తీయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. ఇక చిన్నగా పట్టుకొని తీయటం అవుతుంది. డోర్ అయితే ఎనికిపోవట్లే. ఇగో చూడండి, ఇంకా అన్నం అయితే పెట్టుకున్నాను నేనైతే. ఇగో చిక్కుడుకాయలు ఎప్పుడైతే చేసింది అమ్మ అయితే. చిక్కుడుకాయలో చెప్పాను కదా, ఒకరికి చిక్కుడుకాయ టమాటా ఇష్టం, ఒకరికి చిక్కుడుకాయ టమాటా, ఒకరికి చిక్కుడుకాయ ఫ్రై. ఇక నిన్న చిక్కుడుకాయ టమాటా చేసిన మొన్న, నిన్న కాకరకాయ టమాటా, ఇక ఈరోజు అయితే చిక్కుడుకాయల ఫ్రై. అటు ఇటు 1 కేజీ దాకా అవుతాయండి. కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? 1 కేజీ దాకా అయితే ఇవైతే ఫ్రై చేసింది. ఇదిగోండి, నిన్న కాకరకాయ టమాటా కర్రీ చేసాం కదా, కాకరకాయ టమాటా చెట్టుకాయలు కోసి ఇక ఒక 5-6 కాయల కాకరకాయ టమాటా అయితే చేసాము. చిక్కుడుకాయ టమాటా కాకరకాయ కర్రీ కూడా ఉంది. ఇంకా ఇక మధ్యాహ్నం చేసిన టమాటా చారు అయితే చేసింది అమ్మ. టమాటా చారు, టమాటా రసం లాగా చారు, కలర్ఫుల్గా బాగుంది చారు అయితే, పుల్ల పుల్లగా టమాటా చారు అయితే చేసింది. కొంచెం చిక్కుడుగా కర్రీ చేసుకొని తిన్న తర్వాత ఫ్రై టమాటా చారు అయితే వేసుకుంటాను నేను. వినపడుతుంది సౌండ్ క్రిస్పీగా గలగల గలమని అంటున్నాయి. గలగల గలగల బాగుంది. కానీ బాగుంటుంది చిక్కుడు. ఓకేనా? నేనైతే తినేస్తానండి. ఓకేనా? మరి నా వీడియో అయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. బాయ్. మా బాబు కూడా అన్నం పెట్టానండి. ఇక అబ్బాయికి కూడా అన్నం పెట్టిస్తాను. నేను తింటున్నా, ఇక లేట్ అయింది కదా, ఇక 8:30 అయిందిలే, ఇక నేను పెట్టిస్తానమ్మా అని చెప్పేసి తనకు కూడా పెట్టి అయితే ఇస్తున్నాను. తను కూడా తినేస్తాడు. ఇక తనకి ఏదైనా కలిపేసి కూరగాయ ముక్కలు ఉంటాయి కదా, మనం ఏ కూర అన్నా కూర ముక్కలు ఉంటాయి కదా, ఇక అవన్నీ తీసేసి ప్లెయిన్గా ఇవ్వాలండి. కూరగాయ ముక్కలు అసలు ఏమి తిండవు ఇక తనైతే. పలసంగా కలపాలి. మళ్ళీ పలసంగా కనిపించిందా? పలసంగా కలిపేసి పలుచగా ఇక దానికైతే ఇవ్వాలి. ఇక నేను ఇవైతే ఇవన్నీ ఏరేసుకుంటాను. చిక్కుడుగా ముక్కలు ఇవన్నీ ఏరేసుకొని ఇక నేను తినేస్తాను. లక్కీ, లక్కమ్మా బాయ్. ఇంకా లక్కీ, లక్కీ ఇక తీసుకెళ్ళు. ఇక ఇప్పుడు యాప్లేనయ్యా నేను. ఓకేనా? మనకి ఇచ్చేసి నేను కూడా తినేస్తా.